హాయ్, అందరూ బాగున్నారా? నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, యాక్టింగ్లో ఏదన్నా డైరెక్టర్ మీ క్యారెక్టర్ ఇచ్చారు, మీరు ఆల్రెడీ యాక్టింగ్ పరంగా ట్రైనింగ్ తీసుకున్నారు, లేదంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, దట్ ఈజ్ ఓకే. పలానా క్యారెక్టర్ మీరు చెయ్యాలి అని మీ డైరెక్టర్ చెప్పినప్పుడు చేసేస్తారు. అయితే మీరు ఎలా చేయగలుగుతున్నారు? బాబు మీకు ఈ క్యారెక్టర్, మీ డైలాగులు ఇవి, సో దీని ప్రకారం మీరు యాక్టింగ్ చేయండి అంటే మీరు యాక్టింగ్ చేసేస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నారు? వాట్ ఏ స్టూపిడ్ క్వశ్చన్ అనుకుంటారు కదా. ఏముందండి, ఆయన పలానా డైలాగ్ చెప్పారు, ఆ డైలాగులే నేను చెప్పాను, పలానా క్యారెక్టర్ ఉన్నారు, ఆ డైలాగ్ ప్రకారంగా నా స్క్రిప్ట్ ప్రకారం డైలాగ్ చెప్పేసి యాక్టింగ్ చేసేసాను. అందులో క్వశ్చన్ ఏముంది దానికి? నాకు యాక్టింగ్ వచ్చు, ఆయన ఇచ్చిన క్యారెక్టర్ నేను చేశాను అని మీరు అనుకుంటారు. అదే నేను చేశాను అని అన్నారు కదా, ఎలా చేయగలిగారు? ఏ బేస్ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? ఆ డైలాగ్ మీరు అంత బాగా ఎలా చెప్పగలిగారు? ఆన్సర్ నా దగ్గర ఉంది. ఆన్సర్ అదే, దాన్నే అచూపిచా. వాట్ ఈస్ దిస్ అచూపిచా? అచూపిచా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఏదన్నా ఒక క్యారెక్టర్ మీకు వచ్చింది అనుకోండి, ఆ క్యారెక్టర్ మీరు చేస్తారు. ఆ చేసే నాలెడ్జ్ మీకు ఉండాలి కదా. అంటే ఏ విషయం మీద మాట్లాడాలన్నా, ఏ విషయం మీద అవగాహన ఉండాలన్నా, ప్రతి మనిషికి 4 సోర్సెస్ ద్వారా నాలెడ్జ్ వస్తుంది. ఆ 4 సోర్సెస్ ద్వారా ఏదో ఒక సోర్స్ ద్వారా ఆ నాలెడ్జ్ నీకు వచ్చినప్పుడే నువ్వు అది ప్రాపర్గా చెప్పగలవు. వాటినే అచూవిచ అంటారు. అంటే అనుభవించడం ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా, చదవడం ద్వారా. అర్థమవుతుందా? ఏంటి అనుభవించడం, ఏంటి చూడటం, ఏంటి చదవడం అని మీరు అనుకుంటున్నారా? అది ఫర్ ఎగ్జాంపుల్, ఒక అనారోగ్యంతో నిండి ఉన్న మనిషిలాగా నువ్వు యాక్టింగ్ చేయాలనుకో, ఆ జబ్బు మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు? అయితే నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నీకింత ముందు గతంలో నీకు ఏదైనా జబ్బు చేసి ఉన్నప్పుడు నువ్వు ఎంత నీరసంగా ఉండేవాడివి, అది ఆ జబ్బుతో నువ్వు ఎలా మాట్లాడేవాడివి, ఎలా బిహేవ్ చేసేవాడివి అన్న నాలెడ్జ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ క్యారెక్టర్ చేయగలవు. నీకు అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదనుకో, అప్పుడేం చేస్తావు? అనుభవించడం ద్వారా నీకు ఏ సోర్స్ లేదు. అప్పుడు అచూవిచాలో సెకండ్ సోర్స్ వినడం ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ ఎవరో, నేను లాస్ట్ మంత్ చాలా జబ్బు పడ్డాను రా, చాలా ఇబ్బంది పడిపోయాను, బెడ్ రీడన్ అయిపోయాను, 1 month కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఎన్ని మందులు వాడాను, చాలా వీక్ అయిపోయాను, రిప్లై ఇవ్వడానికి అయ్యేది కాదు, సమాధానం చెప్పేసేది కాదు, చిరాగ్గా ఉండేది, చాలా డిప్రెస్డ్ గా ఉండేవాడిని, యాక్టివ్ గా మాట చెప్పలేకపోయేవాడిని, చాలా నరకం అనిపించాను అనుకో, థ్యాంక్ గాడ్ బయటికి 4 వచ్చాను అని చెప్తాడు. ఆ మాటలన్నీ వింటావు. వినడం ద్వారా ఏమవుతుంది? ఓహో, వీడికి జబ్బు చేసినప్పుడు ఇలా ఉన్నాడు అనమాట, ఇలా బిహేవ్ చేశాడు అనమాట అని నీ మైండ్ ఒక కంక్లూజన్కి వస్తుంది. ఓహో, అయితే నేను ఇలా చేస్తే బాగుంటుంది అని వినడం ద్వారా నీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ నువ్వు ఆ క్యారెక్టర్ చేయగలవు. సరే, అనుభవించడం ద్వారా తెలియలేదు, వినడం ద్వారా నీకు ఏ సోర్సు రాలేదు, అప్పుడేంటి? చదవడం ద్వారా, అనుభవించడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా. ఎవరో హాస్పిటల్ విజిట్ చేసావు, లేదంటే మీ దగ్గర బంధువులు ఎవరో బెడ్ రీడన్ అయ్యారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఏదో ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళావు, ఏదైనా మీ అమ్మ నాన్న తీసుకెళ్ళి బాగాలేదురా అంకుల్కి ఒకసారి చూసిరారా అంటారు, వెళ్ళావు, చూసావు, అతను ఎంత వీక్గా ఉన్నాడు, ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలా మాట్లాడాడు, ఎంత నీరసంగా ఉన్నాడు, ఇలాంటివన్నీ నీ కళ్ళతో నువ్వు చూసావు. మొదటి అనుభవించడం ద్వారా నీకు తెలియకపోవచ్చు, వినడం ద్వారా నీకు తెలియకపోవచ్చు, కానీ నీ కళ్ళతో నువ్వు చూసావు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తి గురించి చూడలేదనుకో, అనుభవించలేదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు, వినలేదు, పర్సనల్గా నీ కళ్ళతో చూడలేదు, దెన్ వాట్ ఈస్ ద సోర్స్? ఇప్పుడు 4th సోర్స్ చదవడం ద్వారా. ఏ పుస్తకాల్లోనో, ఏ నవలల్లోనో, ఏ కథల రూపంలోనో, ఏ న్యూస్ పేపర్లోనో
అలాంటి వ్యక్తి గురించి, జబ్బు పడ్డ వ్యక్తి గురించి నువ్వు చదివి ఉంటావు. అలాంటి చదవడం ద్వారా నీ మైండ్లో ఒక రకమైన విజువలైజేషన్ ఏర్పడుతుంది. ఆ విజువలైజేషన్ ఏర్పడడం ద్వారా నువ్వు ఒక ఫామ్ చేసుకుంటావు ఆ క్యారెక్టర్. ఏ రోజైతే నీ జబ్బు మనిషి క్యారెక్టర్ నిన్ను పర్ఫామ్ చేయమని అడిగారో, ఏదో ఒక సోర్స్ ద్వారా నీకు వచ్చిన నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఆ క్యారెక్టర్ ప్లే చేస్తావు. అంతేగాని ఏ నాలెడ్జ్ లేకుండా నువ్వు చెయ్యలేవు. నువ్వు చెయ్యావు అంటే దానికి సంబంధించిన ఎంతో నాలెడ్జ్ నీకుందని అర్థం. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నువ్వు ఎలా చేయగలవు? కాబో యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఈ 4 సోర్సెస్ ద్వారా వచ్చింది. దట్ ఈస్ వాట్ అబౌట్ అచువిచ. అనుభవించడం, చూడటం, వినడం, చదవడం. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.